గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మనకి తెల్లవారింది అంటే సూర్యుని వెలుగు భూమి మీద పడితేనే తెల్లవారినట్టు. ఈ భూమి వెలుగుతో నింపబడాలి అంటే సూర్యుడు ఎంత అవసరమో, మన జీవితాలు వెలుగుతో నింపబడాలి అంటే నీతి సూర్యుడైన యేసయ్య అవసరం. అందుకనే బైబిల్లో ఒక కీర్తనలో యేసు ప్రభువుని సూర్యునితో పోల్చిన సందర్భం మనం చూడొచ్చు. 84వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ మాటలో, ఈ వచనంలో మనం చూస్తే దేవుడు ఏంటట మనకి సూర్యుడు. దేవుడు మనకి సూర్యుడిగా ఉన్నాడు, కానీ సూర్యుడు దేవుడు కాదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు ఈ భూమి మీదకి వెలుగు ఇవ్వకపోతే ఏమవుతుందట? సూర్యుని యొక్క కాంతి లేకపోతే ఎంత భయంకరమో మనం ఊహించలేం. కోల్డ్ కంట్రీస్లో, బాగా చలిగా ఉన్న దేశాల్లో మనం వెళ్తే సూర్యకాంతి కొరకు తప్పించిపోతూ ఉంటారు. సూర్యుని వెలుగు మాత్రమే కాదు, దాంట్లో ఏముంటుంది? హీట్ ఉంటుంది, వేడి ఉంటుంది. ఆ వేడే ఈ భూమిలో ఉనికి, అసలు మానవులు ఈ భూమిలో ఎగ్జిస్టెన్స్ కావలసిన ఆరోగ్యము, కావలసిన ఆ వెలుగుతో పాటు ఆ వేడిని ఇస్తుంది. కాబట్టి సూర్యుడు ఈ భూమి ఇంకా ఇలా ఎగ్జిస్టెన్స్లో ఉంది. లేకపోతే భూమి అంతా కూడా ఎప్పుడో ఒక మంచు గడ్డగా మారిపోయేది. భూమి మీద అసలు జీవమే ఉండేది కాదు. ఈ భూమి మీద జీవము ఉన్నది అంటే సూర్యుని వెలుగు ద్వారా మాత్రమే. ఇక్కడ భూమి యొక్క ఎగ్జిస్టెన్స్, ఈ భూమి ఉండడానికి సూర్యుడు ఎంత కారణమో, ఈ భూమి మీద మనుషులమైన మనము బ్రతకటానికి కానీ సమస్తానికి కారణము మన నీతి సూర్యుడైన యేసయ్య. యేసయ్య నీ జీవితంలో, నా జీవితంలో ఒక సూర్యుడును ఒక కేడమునై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ సన్ అండ్ అవర్ షీల్డ్. షీల్డ్ అంటే, కేడం అంటే ఏంటండి? ఏ కీడు మనల్ని అంటకుండా, ఏ హాని మన జోలికి రాకుండా మనల్ని సంరక్షించువాడు. ఒకవేళ ఏదైనా వచ్చినా దాని నుండి తప్పించువాడు. అందుకనే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మనకేమై ఉన్నాడట? నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని రెక్కల చాటున మనకేముంటుందట? ఆరోగ్యం ఉంటుందట. మలాకీ 4:2, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి ఇది మనం చూసినప్పుడు సూర్యునితో దేవుని పోల్చాడు తప్ప సూర్యుడు దేవుడు కాదు. దేవుడు సృష్టించిన అనేక నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రమే తప్ప, ఆ నక్షత్రమైన సూర్యుడు భూమికి, సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ఎర్త్ అంటారు. అనేకమైన లెక్క పెట్టలేని కోట్ల నక్షత్రాల్లో భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. దాని ద్వారా భూమి యొక్క ఉనికి కలిగి ఉన్నది, భూమి ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నది. సర్వ సృష్టిని, సర్వ నక్షత్రాలను సృష్టించిన వాడు మన దేవుడు. ఈ భూమిని సంరక్షించడానికి సూర్యుడిని ఎలా పెట్టాడో, సర్వమానవులను సంరక్షించేవాడు దేవుడే. ఆయన అందుకనే మన ఉనికి ఆయనలో ఉంది. అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నదని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునిలో మన ఉనికి ఉంది. దేవుడే మన సంరక్షకుడు, దేవుడే మన పోషకుడు. తెల్లవారితే భూమి మీదకి వెలుగు ఎలా వస్తుందో, మన జీవితంలో తెల్లవారినప్పుడు ఉదయం లేచిన వెంటనే దేవుడిని అడగాల, నీతి సూర్యుడా నా మీద ఉదయించు, నీతి సూర్యుడా నాలో ఉదయించు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు ఆయన చేయక మానడట. ప్రతి విషయంలో దేవుడు మేలు చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు మనకి ఎలా వెలుగై ఉన్నాడట? ఆయన వాక్యమే ఉన్న దేవుడు. ఆయన వాక్యముతో మన హృదయాలు వెలిగిస్తాడు, మన మనస్సులను వెలిగిస్తాడు. ప్రభువా, ఇదిగో లేచిన వెంటనే నా దినచర్య ప్రారంభిస్తున్నాను, నన్ను వెలిగించు ప్రభువా. భూమి మీద సూర్యుడు ఎలా వెలిగిస్తున్నాడో నా మనస్సును, నా హృదయాన్ని, నా ఆత్మను వెలిగించు ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు, అప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు 119వ కీర్తన 105వ వచనంలో భక్తుడు చెప్పినట్టుగా, నీ వాక్యము
నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనం వెళ్ళవలసిన మార్గాన్ని బోధిస్తాడు. ఈరోజు మనం చేయవలసిన ప్రతి పని ఆయన గైడ్ చేస్తాడు. మనం మాట్లాడవలసిన మాటను ఆయన మనకు బోధిస్తాడు. మీ విరోధులు సైతము ఎదురాడటానికి కానీ, కాదనటానికి కానీ వీలు కాని వాక్కును, జ్ఞానాన్ని ఆయన మనకిస్తాడు. పెద్దల మధ్య, అధికారుల మధ్య, మనకన్నా గొప్పవారి మధ్య మనం ఎలా మాట్లాడాలో ఆ సమయానుస్ఫూర్తిని, ఆ మాటను మన నోటిని పెడతాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ దినమున దేవుని అడుగుదాం, ప్రభువా, భూమిని సూర్యుడు ఎలా వెలిగిస్తున్నాడో నా జీవితాన్ని వెలిగించే నీతి సూర్యుడవు నీవే. ప్రతి విషయంలో చదువుకునే విద్యార్థి అవ్వచ్చు, ఉద్యోగం చేసే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం చేసే వ్యాపారం అవ్వచ్చు, పరిచర్య చేసే సేవకుడు అవ్వచ్చు, మరి ఎవరైనప్పటికీ కూడా నీ ఆత్మతో, నీ వాక్యముతో, నీ పరిశుద్ధాత్మతో నా హృదయ మనస్సును వెలిగించు ప్రభువా. నీ కొరకు అనేకులను వెలిగిస్తానయ్యా. నీవే నా నోట నీ మాట ఉంచు ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు గైడ్ చేసే విధంగా నడిస్తే మన జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నీతి సూర్యుడు మన జీవితంలో సంపూర్ణంగా ప్రతిరోజు, ప్రతి రాత్రియు మనను వెలిగించి నడిపించి దీవించును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారము నీ వాక్యముతో, నీ పరిశుద్ధాత్మతో మా మనస్సులను, మా హృదయాలను, మా జీవితాలని, మా ఆత్మలను వెలిగించి మా దేహాలను సైతము నీ వెలుగుతో ప్రకాశింపజేసి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై దిగి వచ్చి మనల్ని వెలిగించి ప్రభువు కొరకు వెలిగే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.